చరిత్ర పుటలో మరో సంవత్సరం కలిసిపోయింది. 2023 బై బై చెప్తూ వెళ్లిపోయింది. ఈ ఏడాది భారతదేశం ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. కొత్త ఏడాదిలో ఇంతకు మించిన విజయాలు అందుకోవాలని కోరుకుందాం. 2023లో భారత్ సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. చంద్రయాన్ వంటి అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత ఆదిత్య L1 పేరుతో సూర్యుడిపైకి ప్రయోగాలకు ఓ ఉపగ్రహాన్ని పంపి మరో విజయాన్ని అందుకుంది. ఇలాంటి మరెన్నో ఘనతలు మన ఖాతాలో చేరాయి. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందామా? ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G నెట్వర్క్ భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. వారణాసిలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వరేద్ మహామందిర్ ప్రారంభమైంది. ఇందులో ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ నౌక MV గంగా విలాస్ ను జనవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది భారత్ బంగ్లాదేశ్ లోని 27 నదుల గుండా 50 రోజుల పాటు ప్రయాణించింది. 2023 జూన్ 21న గుజరాత్లోని సూరత్లో నిర్వహించిన యోగా సెషన్లో ఒకేసారి 147,952 మంది పాల్గొని యోగా చేశారు. ఒకేసారి అత్యధిక మంది యోగా చేసిన సెషన్గా ఇది గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల ఒప్పందం చేసుకుంది. ఒకేసారి 470 విమానాల కోసం ఆర్డర్ చేసింది. యూరోపియన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ తో 250, అమెరికన్ జెయింట్ బోయింగ్ తో 220 విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. వీటి విలువ $70 బిలియన్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. మై గవర్నమెంట్ ఇండియా డేటా ప్రకారం డిజిటల్ చెల్లింపుల జాబితాలో ప్రపంచంలోనే ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. గుజరాత్లోని సూరత్లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం సూరత్ డైమండ్ బోర్స్ ను ప్రారంభించారు. దీనిని 6,59,611 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఒకేసారి అత్యధిక దీపాలను వెలిగించిన కార్యక్రమంగా అయోధ్య దీపోత్సవం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 22,23,000కు పైగా దీపాలను వెలిగించారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న 41 మందిని నవంబర్ 12న రక్షించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం ఎస్కేప్ ఆపరేషన్ గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఈ క్రమంలో 142,57,00,000కు పైగా ఉన్న చైనా జనాభాను భారత్ అధిగమించింది. ప్రస్తుతం మన దేశ జనాభా 142,86,00,000. సూర్యుడిపై ప్రయోగాలకు ఉద్దేశించిన ఆదిత్య L1 ను సెప్టెంబర్ 2న ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇది ఇప్పటి వరకు 125 రోజుల పాటు మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడికి అతి సమీపానికి చేరుకుంది. తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, ఈ ఏడాది భారత్ సాధించిన విజయాలు. 2024లోనూ ఇంతకు మించిన విజయాలు సాధించాలని మనం ఆకాంక్షిద్దాం. హ్యాపీ న్యూ ఇయర్.